హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 28వ తారీఖు శుక్రవారం. ముందుగా మార్కెట్స్ అన్నీ కూడా స్లైట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. సో ప్రస్తుత సిచ్యువేషన్లో ఇండియా విక్స్ అనేది 4% పైన డ్రాప్ అయింది. బట్ స్టిల్ మార్కెట్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళటం అనేది జరిగింది. ఇక సెక్టార్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కన్జ్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ అనేది స్లైట్ గ్రీన్లో ఉండగా మీడియా, ఎంటర్టైన్మెంట్, ఐటీ, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. గమనించారా ఫ్రెండ్స్, ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE షేరు 16% దాకా పెరిగింది. రీజన్ ఏంటంటే NSE, BSE రెండు కూడా కాంపిటేటర్స్. NSE సంబంధించిన ఇండెక్స్ కానీ స్టాక్స్ కానీ ఎక్స్పైరీ ఎప్పుడు ఉందంటే థర్స్డే ఉంది. BSEదేమో ట్యూస్డే ఉంది, అంటే ముందు ఉందన్నమాట. సో ముందున్న వల్ల ఏం జరుగుతుందంటే, ముందు ఉండటం వల్ల చాలామంది ఎక్కువగా ముందు రోజే ట్రేడింగ్ అనేది చేస్తారు. దానివల్ల ఎక్కువ వాల్యూమ్స్, ఎక్కువ ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది BSEకి. బట్ NSE ఏం చేసిందంటే ఆ థర్స్డే నుంచి సోమవారానికి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తుందన్నమాట. అయితే ప్రస్తుతానికి సెబీ వద్దొద్దు, హాల్ట్ చేయండి అని చెప్పేసి చెప్పింది, నిర్ణయాన్ని ఆపేసింది. అందుకని BSE రోజు అంటే మంగళవారం జరుగుతుంది కదా ట్రేడింగ్, దాంట్లో చాలామంది ట్రేడింగ్ చేయడం వల్ల దీనికి లాభాలు అవన్నీ పెరుగుతాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ఏంటంటే పాజిటివ్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, జొమాటో నిఫ్టీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. నిఫ్టీ 50లోకి బ్రిటానియా, BPCL అనేది బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే బయటకు వచ్చాయో కొంత సెంటిమెంట్ అనేది పాజిటివ్గా యాక్ట్ అయింది. అందుకని బ్రిటానియా, BPCL షేర్స్ వచ్చేసరికి కొద్దిగా పాజిటివ్లో ఉన్నాయి. BEML షేర్ ఇది కూడా మంచి కంపెనీ. యాక్చువల్గా డిఫెన్స్లో కొంత వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంటే వీళ్ళు కూడా కొన్ని పరికరాలు తయారు చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెట్రో వ్యాగన్స్ కానీ ఇంజిన్స్ కానీ తయారు చేయడంలో వీళ్ళు నిపుణులు అనమాట. అయితే ఫ్రెండ్స్, వీళ్ళకి ఏంటంటే బెంగళూరు మెట్రో నుంచి ఆర్డర్ అనేది రావడం జరిగింది. అందుకని ఈ స్టాక్ అయితే 2 డేస్ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా గెయిన్ అవుతూ వస్తూ ఉంది. కెసోరామ్ ఇండస్ట్రీస్ ఈరోజు షేర్స్ వచ్చేసరికి డ్రాప్ అయిపోయింది. రీజన్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా బ్లాక్ డీల్ అనేది దీంట్లో జరిగింది. బ్లాక్ డీల్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఫైన్. BHL షేర్ కూడా ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ పవర్ అండ్ కో నుంచి వీళ్ళకి 11,800 crore వర్త్ ఉన్న ఆర్డర్ అనేది రావడం ఎందుకు కారణం. ప్రీవియస్గా మనం చాలా నెలలు, సంవత్సరాలు గమనించినట్టయితే ఇండియా రూపీ అనేది వీక్ అవుతూ వస్తూ ఉంది. ఎందుకంటే FIS ఎగ్జిట్ అవ్వడం, అవుట్ఫ్లో అనేది, సెల్లింగ్, ఇవి తదితర అంశాలు. బట్ ఈసారి సెల్లింగ్ కొద్దిగా తగ్గిపోయింది, FIS కూడా వస్తూ ఉన్నారు. అందుకని ఇండియా రూపీ అనేది కొద్దిగా స్ట్రెంత్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా IndusInd బ్యాంకులో డెరివేటివ్ కాంట్రాక్ట్స్లో తప్పులు అనేది దొరలటం, దానివల్ల కంపెనీకి కొద్దిగా లాస్ వస్తుందని చెప్పేసి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి PwC రిపోర్ట్ అనేది ఇవ్వబోతూ ఉంది. అందుకే ఈ స్టాక్ ముందుగానే ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ITC హోటల్ షేర్స్ 6% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకు అంటే మకరీస్ అనే సంస్థ అవుట్ పర్ఫార్మ్ అనే రేటింగ్ ఇవ్వడం వల్ల. అంటే ఏంటంటే బ్రాడర్ ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది, రిటర్న్స్ అనేది ఇస్తుంది అని చెప్పేసి దాని మీనింగ్. హుడ్కో బోర్డు ఏం చేసిందంటే 65,000 కోట్లు అనేది అడిషనల్గా బారో చేయాలి మనీ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా ఒక ప్లాన్ అనేది తీసుకొని రావడం జరిగింది. శ్రీ సిమెంట్ ఈ కంపెనీ దాని యొక్క ప్రొడక్షన్ అండ్ యూటిలైజేషన్ మీద పాజిటివ్గా కవరేజ్ చేస్తూ నోమూరా బై అనేది రేటింగ్ ఇవ్వడం జరిగింది. అందుకని ఈ స్టాక్ 4% దాకా ర్యాలీ అయితే చేసింది. సైంట్ DLM షేర్స్ 8% దాకా పెరగడం అనేది జరిగింది. కొటాక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రీవియస్గా సెల్ రేటింగ్ ఇచ్చింది, ఈసారి రెడ్యూస్ అనే రేటింగ్ ఇచ్చింది, అంటే కొద్దిగా బెటర్ రేటింగ్ అనుకోవచ్చు. అందువల్ల ఈ స్టాక్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అయితే 0.78 చూపిస్తుంది. షార్ట్ టర్మ్లో మనం కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.99 చూపిస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే 1 కంటే స్లైట్గా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 1గా ఉందంటే ఆల్మోస్ట్ ఒక సైడ్ వేస్ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.94 అనేది చూపిస్తుంది. స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 4.38% అనేది డ్రాప్ అయింది ఇండియా విక్స్ అనేది. సో తగ్గుతుందంటే ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే సైడ్ వేస్లో ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ కొద్దిగా బుల్లిష్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఒకసారి నేనేం చేస్తున్నాను అంటే ఈ యొక్క పర్టికులర్ చార్ట్ని 5 minutesలో కన్వర్ట్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనకు అర్థమవుతుంది. బిఫోర్ దట్ చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఏదైతే ఈ క్యాండిల్ లో ఉంది కదా, ఆ లో అనేది నేను మార్క్ చేశాను. అదేవిధంగా ప్రీవియస్ డే హై అనేది నేను మార్క్ చేశాను. ఈ 2 లెవెల్స్ అనేది ప్రస్తుతం ఫోకస్ చేద్దాం.
ఇది యాక్చువల్గా ఏంటంటే రెడ్ కలర్లో పెడదాం, రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది, గ్రీన్ కలర్లో పెడదాం. దాని తర్వాత నేను సేమ్ చార్ట్ని 5 మినిట్స్లోకి కన్వర్ట్ చేశాను. సో కన్వర్ట్ చేసినప్పుడు మార్నింగ్ ఏం జరిగిందంటే మార్కెట్ ఆల్మోస్ట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఓపెన్ జరిగి కిందకు వచ్చి ఇక్కడ ఈ రౌండ్ నెంబర్ అనమాట 23,500 అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబరు. ఆ రౌండ్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ఎగైన్ ప్రీవియస్గా ఏదైతే హై ఉందో అంటే ప్రీవియస్ డే హై, ఆ హైని టెస్ట్ చేసి అక్కడ నుంచి కూడా రిజెక్షన్ అనేది జరిగి కిందకి రావడం అనేది జరిగింది. వచ్చి మళ్ళీ ఎక్కడ సపోర్ట్ తీసుకుందంటే ఇది యాక్చువల్గా ప్రీవియస్ డే కాకుండా అంతకు ముందు రోజు లో అనమాట. డైలీలో చూస్తే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఆ రెడ్ క్యాండిల్ లో అనమాట. ఓకే, ఆ లో దగ్గర ఎగ్జాక్ట్గా మళ్ళీ బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అయితే ఇదేం జరిగిందంటే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ జరిగి లోపలికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎనీహౌ ఇక్కడ వెరీ సింపుల్గా మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఇదంతా కూడా ఒక రేంజ్ అనమాట. మార్కెట్ పైకి వెళుతుంది, రెసిస్టెన్స్ తీసుకుంటుంది, కిందకు వస్తుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే వోలటాలిటీ లేదా సైడ్ వేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం క్లియర్గా వాచ్ చేయాల్సిన జోన్ వచ్చేసరికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి మార్కెట్ కిందకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం క్లియర్గా వాచ్ చేయాల్సింది 23,600 లెవెల్. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ లాగా తీసుకుంది. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ జరిగిందంటే మళ్ళీ ఏం జరగవచ్చు అంటే ఈ హై అనేది బ్రేక్అవుట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనం ప్రీవియస్గా క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం ప్రస్తుతం సైడ్ వేస్ టు ఒక బుల్లిష్ యాక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మన పోస్ట్ మార్కెట్లో మెన్షన్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఓ సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది వచ్చిన తర్వాత మార్కెట్ కొద్దిగా ఫ్లాగ్ లాగా అంటే ఒక కన్సోలిడేషన్ ఫార్మేషన్ జరిగి అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఆ ర్యాలీ కొనసాగటానికి కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకున్నాం. సేమ్ ఇక్కడ వీక్నెస్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న లో కానీ నిన్నటి లో కానీ బ్రేక్ చేయలేదు మార్కెట్. బట్ టెంపరీగా ప్రాబ్లీ బ్రేక్ చేసినా సరే బ్రాడర్ పిక్చర్లో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కైండ్ ఆఫ్ రిట్రేస్మెంట్ లాగా అర్థం చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి 23,400, 23,450 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఏమవుద్దంటే మళ్ళీ ఒక ఫ్లాగ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ బ్రేక్ చేసుకొని ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.